అంటే ఏమంటారు మీరు? మా దృష్టిలో ఇద్దరు విలనే. మేము మా గెలుపు కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మాకు ఇద్దరు దృష్టిలో విలన్లే. మేము భారతీయ జనతా పార్టీ కాషాయం జెండా తెలంగాణలో వికసించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం దిశగా మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కలిసి వస్తుంది, మాకు కొన్ని విషయాలు కలిసి వస్తున్నాయి. రెండు పార్టీల యొక్క ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులంతా కూడా మా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చేటువంటి అంశాలు. కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము పార్టీ బలోపేతాన్ని చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. వీళ్ళు అన్నారు 65 లక్షల మంది ఉన్నటువంటి పార్టీ అన్నారు. నిన్న సభ ఏందో వాళ్ళకి అర్థమైంది, ఎంతమంది వచ్చారు ఏందో వాళ్ళకి తెలుసు. మేమేం గొప్పగా ఏం మాట్లాడము. తర్వాత కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి అనేక సందర్భాల్లో వారు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు, అది ఏమవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం ఒకరిని ప్రశ్నించినప్పుడు మన పరిస్థితి ఏంది? నేను కుటుంబ రాజకీయాలు ఒకవేళ నిజంగా నిన్న పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు చేస్తే ఏం తీర్మానాలు చేసినాం? ఆ తీర్మానాల గురించి ఏదైనా పేపర్లో చర్చకునే అంశం ఒక్కటన్నా ఉందా? ఇలా వాళ్ళ పార్టీ అనుకుందాం, పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశము చర్చించుకోదగ్గ అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఒకవేళ నిజంగా కూడా పార్టీ తెలంగాణ సెంటిమెంటే పక్కన పెట్టేసి ఏదైతే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ సెంటిమెంట్ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో అనేక మంది ఆత్మ బలిదానమే ఇలా తెలంగాణ సాధించుకున్నాం. దానికి సంబంధించి ఒక మాట అన్నారు, కోల్పోయిన చోట వెతుక్కోవాలి అని. అంటే ఇక్కడ ఓడిపోయారు, అంటే బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఓడిపోయారు, మళ్ళీ టీఆర్ఎస్ గా మారబోతున్నారు అన్న చర్చ కూడా ఉంది. నేను చెప్తాను, ఏం వెతుక్కోవాలనుకుంటున్నాను? మళ్ళీ అధికారం వెతుక్కోవాలనుకుంటున్నాను. అధికారమే కోల్పోయాడు, ప్రాణం కోల్పోయిన వెతుక్కోవడం అంటే అది హాస్య. రాజకీయ పార్టీ మరి ఏం వెతుక్కుంటే ఫైనల్ గా బీజేపీ పార్టీ మోటో ఏంటి? అధికారమే. ఫైనల్ గా బీజేపీ పార్టీ అంతే కదా. అరే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉండాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి గతంలో వాళ్ళు 10 సంవత్సరాలు చేపించారు కాబట్టి మళ్ళా అధికారమే వెతుక్కోవాలనే ప్రయత్నంలో మాట్లాడిండొచ్చు. అంతే తప్ప ఆయన ఉద్యమకారుల గురించి ఆలోచించి ఉద్యమం అంత స్ఫూర్తి ఆయనకు లేదు, అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే మీరు కేంద్రంలో ఎన్నికలకు పోయిన తర్వాత మీరు అధికారం కోసం కాదా? రెండోసారి పోయినప్పుడు మీరు అధికారం కోసం కదా, మొదటిసారి వచ్చినప్పుడు మీరు గౌతమ్ గారు రాజకీయంగానే చెప్తాము. మీ బాసే అన్నాడు, ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, ఇప్పుడు తెలంగాణ కాదు రాజకీయమే చేస్తా అన్నాడు. మేము కూడా అదే చెప్తున్నాం కదా, రాజకీయమే చేస్తా ఉన్నావు అని అంటూ ఉన్నాం కదా, ఇంకేం చేస్తావు? ఏం సాధ్యమైంది? ఏం సాధ్యమైంది? ఒక డౌట్ అంటే అన్నారు చెప్తే సరిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ జాతీయ అంటే ఓన్లీ ఫర్ క్లారిఫికేషన్ అడుగుతున్నా, విమర్శ ఏం లేదు. ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీ అదొకటే కాబోయే జాతీయ పార్టీ అనుకోవచ్చు. సాధ్యంగా అంశం కానీ అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఒకటే మేము అనుకున్నది ఆలోచనకి ఆ స్థాయి లేదు. అంటే దాంట్లో ఒకటి ఉండొచ్చు, ఆరోగ్య పరిస్థితి లేదా పూర్తి స్థాయి ఆలోచన విధానం. ఒకే ఒక ఆలోచన ఆడ ఏం జరిగిందంటే నిన్న మాకు క్లియర్గా అర్థమైంది ఒకటి లీడర్ లోపం ఉన్నా క్యాడర్ ఇంకా ఉందన్నది ఒకటి అర్థమైంది. అంటే అది ఎట్లా సాధ్యమైంది, ఏం సాధ్యమైంది? ప్రజలు వచ్చినా ఆ ప్రజల్ని ఆ స్థాయిలో ఆయన చైతన్యపరచలేకపోయినటువంటి భావన మాకు క్లియర్గా అర్థమైంది. సరే ఎవరి ఆలోచన ప్రభుత్వం వచ్చిన సంవత్సరంన్నర లోపు ఇంత పెద్దగా ప్రజలు రావడం, అభిమానులు లేదంటే డబ్బులు తీసుకొచ్చారు, వాట్ ఎవర్ ద ప్లీజ్ ఏమైనా కండిషన్స్ అయి ఉండొచ్చు, కానీ పెద్ద ఎత్తున వచ్చారు కదా. మీకు అర్థం కాలేదండి, 65 లక్షల మంది సభ్యత్వం ఉంది మేడం. అంటే 67 లక్షల మంది సభకి రారు కదా, సగం రావాలి కదా, సగం అన్నా. దాన్ని ఏం ప్రస్తావించడం అంటే ఒకటి 65 లక్షల మంది ఉన్నటువంటి సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ కాబట్టి అందులో ఒక 10%, ఒక శాతం కాదు 10% అనుకుందాం, 10% అన్నా 6-7 లక్షల మంది ఉండాలి. అంటే ఆ స్థాయి ఆడ కనబడలేదు. సరే ఎవరేమున్నా పార్టీ అయినా మన పార్టీ కాకపోతే మంది పార్టీ మీద ఏదైనా చెప్పొచ్చు మేడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సభలలో వాళ్ళకున్న సభ్యత్వంలో ఎంతమంది వచ్చారు, వీళ్ళకు బీజేపీ పార్టీ జరిగిన మీటింగ్ మీరు ఆ విధంగా లేదు అని కళ్ళు పడట్లేదని చెప్పేసి అనుకోవచ్చు, కారం చల్లుకుంటున్నారు అని అనుకోవచ్చు, కళ్ళలో దుమ్ము పోసి పరస్పరంగా మాట్లాడిన అంశం ప్రజలకు చేరవదు. ఒకరు మాట్లాడితే కొంత అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా అంటే మీరు ఊహించినంత స్థాయిలో వీళ్ళ సభ జరగలేదు, వాళ్ళు ఆశించినంత స్థాయిలో వాళ్ళకు కూడా ఏం మాట దొరకలేదు.
మ్యాటర్ దొరకలేదే. ఏం లేదు. వాళ్ళు చాలా సిల్లీగా తీసుకుంటున్నారు కానీ చాలా ఆలోచించాల్సిన విషయం. కనీసం సీఎం పేరు కూడా పలకడానికి ఇష్టపడలేదా అని ఆలోచించవచ్చు కదా. మేడం అసలు మేడం మీరు సీఎం పేరు అంటారు, వారు ఒకానొక సందర్భంలో అసలు కాంగ్రెస్ అనేది ఒకటి రాష్ట్రంలో ఉంది అని అసలు ఎవరికి ఆనవాళ్ళు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రోజు సభ కాంగ్రెస్ మీద జరిగింది కదా. ఫైనల్ గా ఏం చెప్తారు కార్తిక్ గారు? Deadline boss, crazy all nighter.